ఎస్ఎస్సి తర్వాత విద్యార్థులు చేసే పొరపాట్లు ఇవే. ఎస్ఎస్సి తర్వాత సరైన మార్గాన్ని ఎంచుకోవడం అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 10వ తరగతి తర్వాత ఎంచుకోవడానికి ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ తదితర ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే వీటి ఎంపికలో విద్యార్థులు చేసే పొరపాట్లను ముందే గుర్తించి వాటిని అధిగమించాలి. మరి 10వ తరగతి తర్వాత కెరియర్ ఎంపికలో చేసే పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డిగా ఇతరులను అనుసరించడం, స్నేహితులు చేరారని లేదా ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ నడుస్తుందని ఏదో ఒక గ్రూప్లో చేరుపుతారు. విద్యార్థి ఆసక్తి, ఎంచుకున్న సబ్జెక్టుకు పొంతన లేకపోతే చదువు భారం అవుతుంది. సబ్జెక్టులపై ఇష్టం, బలాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మార్కుల ఆధారంగా నిర్ణయించడం. ఎస్ఎస్సిలో ఎక్కువ మార్కులు వస్తే ఎంపీసీ లేదా బైపీసీ, తక్కువ వస్తే సిఈసి లేదా డిప్లొమా అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ మార్కులు అభ్యర్థి తెలివితేటలను సూచిస్తాయి, ఆసక్తిని కాదు. అందుకే యాప్టిట్యూడ్కి ప్రాధాన్యమిస్తే సగటు మార్కులు వచ్చిన విద్యార్థి కూడా సైన్స్ లేదా ఇతర రంగాల్లో రాణించవచ్చు. కెరియర్పై అవగాహన లేకపోవడం. తాము ఎంచుకున్న కోర్సు పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో తెలియకపోవడం, తెలుసుకోకపోవడం మరో పెద్ద పొరపాటు. గ్రూప్లో చేరకముందే కోర్సు అవకాశాల గురించి రీసెర్చ్ చేసి అవగాహన పెంచుకోవాలి. సామాజిక, తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగడం. తల్లిదండ్రుల కలను నెరవేర్చడానికి విద్యార్థులు తమకు నచ్చని కోర్సులో చేరుతూ ఉంటారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పిల్లలు తమ అభిప్రాయాలను తల్లిదండ్రులతో పంచుకోవాలి. ఇక టెక్నికల్ స్కిల్స్ ఆధారిత కోర్సులను విస్మరించడం. డిప్లొమా లేదా ఐటీఐ వంటి వాటిని తక్కువ స్థాయి కోర్సులుగా చూడటం విద్యార్థులు చేసే మరో పొరపాటు. దానివల్ల త్వరగా సెటిల్ అయ్యే, ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే గొప్ప అవకాశాలను కోల్పోతారు. టెక్నికల్ ఫీల్డ్ మీద ఆసక్తి ఉంటే డిప్లొమా ఒక అద్భుతమైన మార్గమని విద్యార్థులు గుర్తించాలి. కొత్త తరం కెరియర్పై దృష్టి పెట్టకపోవడం. డాక్టర్, ఇంజనీర్ అనే సాంప్రదాయ వృత్తిలోనే కాకుండా కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త రంగాలను గమనించాలి. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్ అండ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర కొత్త కోర్సులను పరిశీలించాలి. మరి సరైన మార్గం ఎంచుకోవడం ఎలా? సరైన మార్గాన్ని ఇలా ఎంచుకోవాలి. ముందుగా విద్యార్థులు తమ గురించి తాము పూర్తిగా తెలుసుకోవాలి. తమ బలాలు, బలహీనతలను విశ్లేషించుకోవాలి. టీచర్లు, సీనియర్లు, కెరియర్ కౌన్సిలర్ల సలహాలు తీసుకోవాలి. కేవలం 2 ఏళ్ల ఇంటర్ గురించి కాకుండా వచ్చే 10 ఏళ్లలో తాము ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవాలి. 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయం విద్యార్థి జీవిత గమనాన్ని మారుస్తుంది. అది ఉత్తమమైనది కావాల్సిన అవసరం లేదు. సరైనది, సరిపోయేదైతే చాలు.